నమస్తే, నేను ఇందు. బంగారంపై సాధారణ ప్రజలకే కాదు, అలాంటిది కేంద్ర బ్యాంకులకు కూడా మోజైతే తగ్గట్లేదు బంగారంపై. అలాంటిది బంగారం మరింత పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. మరి ఇప్పుడు చూడొచ్చు, బంగారంకున్న క్రేజ్ ఒక వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అలాంటిది బంగారం సాధారణ ప్రజలకే కాదు, ఇటు కేంద్ర బ్యాంకులకు కూడా దానిపై మోజు తగ్గడం లేదు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే బంగారం రేటు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏమంటారు మేడం? అంటే ఇది మోజ్ అనే కంటే కూడా వాళ్ళు ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇంతవరకు 400 నుంచి 500 టన్నులు బంగారం కొనేవాళ్ళు. ఇప్పుడు ఈ ఏడాది పాటు ఇంకో ఏడాది పాటు వీళ్ళు 1000 టన్నులు కొంటామంటున్నారు. ఈవెన్ గతంలో కూడా 1000 టన్నుల వరకు కొన్నారు. సో ఏడాది పాటు 1000 టన్నుల బంగారాన్ని కొంటామని కేంద్ర బ్యాంకులన్నీ కూడా ప్రకటించాయి. దీనికి కారణం ఏంటంటే మనకి ఇప్పుడు ద్రవ్యోల్బణం, తర్వాత ఆర్థిక సవాళ్లు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు బంగారం నిల్వలు పెంచుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి రేపొద్దున యుఎస్ ఇది డాలర్స్ ఇది కూడా మనకు తగ్గిపోతుంది. అంటే మనకే మంచిది. దీనివల్ల మనకి మొత్తం గ్లోబల్ గా కూడా మనం ఇది స్థిరమైన ఇది కదా. ఇప్పుడు ఈ రిజర్వ్ ఫండ్ అనేది, గోల్డ్ రిజర్వ్ అనేది మనకి దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి మనకి. అంటే ఇది ముందు చూపుతో చేస్తున్న పని. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఏం చెప్తున్నారంటే వీళ్ళు, మీరు కనుక చూసుకున్నారంటే ఇది రిజర్వ్ అసెట్ అని మనం ఇందాక చెప్పుకున్నాం కదండి. సో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఈ ఏడాది మే నెలలో నికరంగా 20 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. అంటే ఏప్రిల్ కంటే ఇది అధికమైంది చెప్తున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఇంకా కొనలేదుట. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజకిస్తాన్ ఇతర కేంద్ర బ్యాంకుల కంటే ఎక్కువగా 7 టన్నుల బంగారాన్ని సొంతం చేసుకుందట. సో 6 టన్నుల చొప్పున బంగారాన్ని తుర్కియే, పోలాండ్ కొనుగోలు చేశాయి. పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా, చెక్ నేషనల్ బ్యాంకు 2 టన్నుల చొప్పున బంగారాన్ని కొనుగోలు చేశాయట. గత నెలలో మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ 5 టన్నుల బంగారాన్ని విక్రయించిందిట. అంటే వాళ్ళు రివర్స్ లో ఉన్నారు. సో దీంతో ఏమవుతుందంటే మనకి యుఎస్ డాలర్ నిల్వలు కూడా మనకి వాటా తగ్గిపోతుంది. సో అన్ని మన మంచికే అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఏ రకంగా చూసుకున్నా కూడా ఇది ఎందుకు కొంటున్నారంటే, ఇప్పుడు మనకి రాజకీయంగా, సామాజికంగా ఉండే పరిణామాలు, ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కూడా బంగారాన్ని కొంటారట. అంటే ఒక స్థిరత్వం కోసం కూడా. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మనీ అనుకోవచ్చు. ఇప్పుడు మీకు సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ సర్వే 2025 మనకి ఈ విషయాన్ని వెల్లడించింది. ఎందుకంటే కేంద్ర బ్యాంకులు ఇంకో ఏడాది ఈ రకంగానే చేస్తాయి అని వాళ్ళు చెప్తున్నారు. సో అసలు బంగారం అనేది మనకి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనకి ఇది ఏమంటారు, మీకు లిక్విడ్ ఇది కాదు కదా, లిక్విడ్ రూపంలో ఉండదు మనకి. ఇప్పుడు క్యాష్ అంటే లిక్విడ్, అది మనకి ఇది లిక్విడ్ కాదు. కాబట్టి బంగారానికి ఎప్పుడూ కూడా ఎందుకు అంత విలువ ఉంటుంది? మీకు భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో బంగారం మీద మహిళలు ఎక్కువగా పెట్టుబడి పెడతారని అందరికీ తెలుసు. ఇప్పుడు 1,00,000 పైచీలకు తులం ఉన్నా కూడా ప్రజలు వెళ్ళి కొంటున్నారంటే అంటే అది భద్రత మనకి. ఒక మహిళకి ఎక్కడ అప్పు చేయకుండా అవసరానికి ఆదుకునేది ఒక బంగారమే. అమ్మా నాన్నలు ఎంతో బంగారం అంతా చెప్పాలంటే, అవునా కదా? అందుకని బంగారం మీద మోజు అంటారు కానీ మోజు కాదండి. ఇప్పుడు ఆడవాళ్ళు పెట్టుకోవడం కోసం కొనుక్కోరు ఎక్కువ మంది, అవసరానికి పనికొస్తుందని కొనుక్కుంటారు. పెట్టుకోవడం కోసం కొనుక్కునే వాళ్ళు డైమండ్స్ కొనుక్కుంటారు, మరొకటి కొనుక్కుంటారు, గోల్డ్ కొనరు. మీకు ఉత్త గోల్డ్ కొనేది ఇట్లాగా మనకి పంటలు చేతికి రానప్పుడు, లేదు పెట్టుబడి పెట్టాలి, ఇప్పుడు వ్యవసాయ పనులు మొదలు పెట్టాలి, లేకపోతే పిల్లలకి చదువులు. ఇప్పుడంటే మనకి ప్రభుత్వాలు చదువులకి డబ్బులు ఇస్తున్నాయి. గతంలో అలా లేదు కదా. ఇప్పుడు పెళ్లి చేయాలన్నా బంగారం పెట్టాలి కదా. ఇన్ని తులాలని ఏదో లెక్కలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంత కాదనుకున్నా కులాలు ఉన్నాయి కదండి. కులాల ప్రకారం బంగారాలు పెట్టడం ఉంది కదా. కొన్ని కులాల్లో చాలా ఎక్కువ బంగారం పెట్టాలి. అది మీరు ఏమైనా అనుకోండి, ఏమైనా చేసుకోండి. మీ పిల్ల డాక్టర్ చదివిందా, లేకపోతే మీ పిల్ల అమెరికాలో ఉందా, ఇవి కాదు. మీ పిల్లకి ఎంత బంగారం పెడుతున్నారు అందరూ చెప్తారు, ఇలాగే చెప్తారు, మీరు అవన్నీ కాదని చెయ్యాలి అని చేస్తే. ఇప్పుడు మనం చూసాం కదా, ఒక నవవధువు చచ్చిపోవాలా, అమ్మాయికి ఎంత బంగారం పెట్టి ఎంత ఆస్తి ఇచ్చి ఎంత చేస్తే ఇంకా పీక్కుని తిని ఆ పిల్లని
ఎంత అన్యాయం అండి అది. ఏంటి మేడం అంటే ఈ రోజుల్లో చూసుకుంటే మీరు అన్నట్టు ఇప్పుడు మొన్న చూసుకోవచ్చు ఒక ఇన్సిడెంట్, హనీమూన్కి వెళ్ళి కూడా ఒక ఇన్సిడెంట్ చూసాము. ఇప్పుడు నవవధువు మొన్న పెళ్లి చేసుకున్నాం అంటే ఇట్లాంటి ట్రాప్లో పడిపోయి మ్యారేజ్ చేసుకొని అంటే బంగారానికో డబ్బుకో ఎక్కువ విలువ ఇచ్చి ఇలా చంపేస్తున్నారు. ఏ రకంగా చూడొచ్చు అంటే ఏం చేస్తామండి, చదువు అంటే వీళ్ళకి చదువుకున్నా కూడా చదువు వీళ్ళకి ఇండివిజువాలిటీ నేర్పించట్లే, తల్లిదండ్రులు నేర్పించట్లే. తల్లిదండ్రులు ఇంకా భయపడుతున్నారు ఈ సంప్రదాయాలు సమాజం అంటూ. మరి అలాగని మీరు సహజీవనానికి వెళ్తే సహజీవనంలో ఏమైనా ఆనందంగా ఉన్నారా? అక్కడా లేరు. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఇండివిజువల్ డెసిషన్స్ అండి, అంతే. కాకపోతే ఏంటంటే మన జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలో ప్రతి ఆడపిల్ల ఆలోచించుకోవాలి చెప్పాలంటే. ఎందుకంటే తల్లిదండ్రుల మాట వినాలి. అట్ ద సేమ్ టైం అక్కడ ఒక చెడు జరుగుతోందంటే దాన్ని కాదు అని ఖచ్చితంగా నిలబడే ఒక స్థితికి ఆడపిల్ల ఉండాలి. అలా లేకపోవడం వల్ల ఇన్ని జరుగుతున్నాయి. అంటే బంగారం మనకి ఎంత మంచి చేస్తుందో కొన్ని సందర్భాల్లో అంత చెడు చేస్తుంది. కానీ అలాగని కొనుగోలు మానేయంగా. ఇప్పుడు ఇవాళ కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయాలి అంటే దానికి రీజన్ ఏంటి? మనం ఆర్థికంగా అందులో ద్రవ్యోల్బణం దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కొంటున్నారు కాబట్టి మనకి రేపొద్దున మనకి అంతర్జాతీయంగా కూడా మనం చాలా స్థిరమైన ఇదిని మనం అందించగలుగుతాం మన ప్రభుత్వం తరఫున కూడా. కాబట్టి ఇవన్నీ ముందు చూపుతో చేసేవేనండి. దీనివల్ల మంచిదే, బంగారం కొనుగోలు అనేది ఎప్పుడూ మంచిదే. ఎవరైనా డబ్బు ఉంటే ఒక చీర మీద పెట్టే బదులు ఒక గ్రామ్ బంగారం మీద పెడితే అది అవసరానికి ఆదుకుంటుందని నా ఉద్దేశం. ఓకే మేడం, అంటే మీరు అన్నట్టు చూసుకుంటే ఇప్పుడు చాలామంది బంగారం అయితే కొంటున్నారు నార్మల్గా. కాకపోతే ఇప్పుడున్న బంగారం రేట్ కూడా చాలా ఎక్కువనే ఉందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇంకా కనుక బంగారం రేట్ పెరిగితే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటంటున్నారు? మీరు ఏం చెప్పినా ఏం చేసినా ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు కేంద్ర బ్యాంకులు 1000 టన్నులు కొంటామని పెట్టుకున్నారు కాబట్టి ఒక ఏడాదిలో ఖచ్చితంగా ఇంకా బంగారం పెరుగుతుంది. ధర పెరిగినా కూడా కొనేవాళ్ళు కొంటూనే ఉంటారండి. అప్పో చేసి కొండం అయితే మానేయరు. ఏంటి దీనివల్ల ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, అందుకని చెప్తున్నా. కాబట్టి సామాన్య మనిషి ఎలా ఆలోచిస్తారంటే మధ్యతరగతి మనిషి కానీ దిగువ మధ్యతరగతి కానీ వాళ్ళు ఒక పూట ఏదైనా మానేసి ఈ పని చేస్తారు. కాబట్టి పెరగటం తగ్గటం వాళ్ళకి దాని మీద ఉండదు వాళ్ళ కొనుగోలు అనేది. కానీ మీరేమి చేయలేరు కూడా. సో ఖచ్చితంగా బంగారం ధర పెరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇబ్బందులు వస్తాయి మనలాంటి వాళ్ళకి. కానీ వాటిని అధిగమించడానికే ప్రయత్నిస్తాం ఇప్పుడు. ఓకే మేడం, నమస్తే.